నమస్తే. 2024 ఎలక్షన్స్ ఇంకా అయిపోకముందే ప్రజల తీర్పు దాదాపున 3 నెలల ముందు నుంచే వ్యక్తం అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రజల ఆసక్తి అంతా ఏంటి అంటే రేపొద్దున అసెంబ్లీలో ఏం జరగబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే దీంతో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలుకి ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే ఇకపైన జరిగేది ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది. అసలు మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే RRR గారు అసలుకి ఆయన్ని మామూలుగా ఎంపీ స్థానాన్ని నుంచి ఎమ్మెల్యే స్థానానికి దించడంలోనే ఒక వ్యూహం ఉందన్నట్టుగా అనిపిస్తుంది. రేపొద్దున నిజంగా ఎందుకు ఎమ్మెల్యే స్థానానికి దింపారు, ఏం జరగబోతుంది, దీన్ని ఎలా ఊహించుకోవచ్చు అంటారు? రఘురామకృష్ణరాజు RRR పార్లమెంట్కి వెళ్ళాల్సినటువంటి పెద్ద మనిషి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడు, అది కూడా ఉండి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీఫామ్ ఇవాళ అందుకున్న దీంట్లో ఆయన రేపొద్దున ఉండి ఎమ్మెల్యేగా గెలిస్తే రాబోయే అసెంబ్లీకి కాబోయే స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం స్వీప్ చేస్తోంది. 160 సీట్లు పైగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కూడా తన ఓటమిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడో 4 నెలల క్రితమే జనవరిలో రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మీరు ఓడిపోతే ఏం చేస్తారు అంటే నో రిగ్రెట్స్ అన్నాడు. అట్లాగే ఈ మధ్య కూడా అనేక సందర్భాల్లో స్పీచెస్లో కూడా అదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రచారం బస్సు యాత్రలో కూడా నేను ఓడిపోతే పథకాలు ఉండవు, స్కీములు క్యాన్సిల్ చేస్తారు అంటే ఏంటి, పదే పదే అదే మాట అతను ఓడిపోతా అనేది వస్తుందంటే అటుపక్క తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడో ఇక్కడ కూడా ఇక అధికార పార్టీకి ఓటమి తప్పదు. తన ఓటమి ఇంకా కొద్ది రోజుల్లోనే ఉందన్న దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి బేలతనం కనపడుతోంది. ఆ గులకరాయి ఎపిసోడ్ కూడా ఇక దింపుడు కల్లాం ఆశ అదన్న గట్టెక్కిస్తుంది అనుకుంటే అది కాస్త మిస్ఫైర్ అయింది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే ఇప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఆయన కూర్చున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉన్నతాసనం పైన రఘురామకృష్ణరాజు సభాధిపతిగా ఆయన ఉంటే లేచి నుంచుని జగన్మోహన్ రెడ్డి ఏమనాలా, అధ్యక్ష నాకొక్క మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించాలా. అప్పుడు RRR ఎలా ఉంటుంది, కూర్చోబచ్చా అంటాడా. అంటే ఏంటంటే ఇప్పుడు నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ప్రజాగళంలో బచ్చా అనో ఏదో అన్నాడని జగన్మోహన్ రెడ్డి బాగా పిసుక్కున్నాడు, ఏది గిలగిల్లాడిపోయాడు. చంద్రబాబు అన్న మాట ఏంటంటే బచ్చా అంటే వయస్సు, వయసు రీత్యా చంద్రబాబు వాళ్ళ నాన్న సహాధ్యాయి కదా. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు సమ వయస్కులుగా, సమ ఉజ్జీలుగా, అసలు సమకాలికులుగా మనకు తెలుసు. మిత్రులు కూడా ఇద్దరు అసలు అసెంబ్లీలో తలపడితే మామూలుగా ఉండేది కాదు. ఏది చంద్రబాబు ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఎలా హోరాహోరీగా ఉండేదో సేమ్ వయసు వరుస. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసలు యుద్ధం డిష్యం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నా అనుభవం ముందు నీ వయసు ఎంత, నీ వయసు నా అనుభవం అంతా లేదు అంటాడు కదా సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ కూడా. అట్లా అన్నాడు ఈయన, ఏది చంద్రబాబు ఏమని బచ్చా అన్నట్టుగా. అంటే పిల్ల తరహా మనస్తత్వం, పిల్ల చేష్టలుగానే చూసిన దీంట్లో ఇతను పిసుకున్నాడు. ఏది నన్ను బచ్చా అంటావా అని ఇంకేదేదో అనేసాడు. కానీ నీకు రాబోయే సినిమా జనం కళ్ళ ముందు ఇవాళ కనపడుతుంది, జగన్కు కూడా కనపడుతుంది అన్నమాట. శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో ఏది చెన్నై నుంచి విడిపోయి మనం ఆంధ్ర రాష్ట్రంగా రావటం కానీ, తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉండటం కానీ, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే డైల్యూట్ అవుతూ వచ్చాయి. రాబోయే అసెంబ్లీ అయినా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలి.
ప్రజా సమస్యలపై ప్రతినిధుల గళం వినిపించే స్వేచ్ఛ ఉండాలి, అణిచివేతలు ఉండకూడదు. ప్రధాన ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గొంతుని నొక్కకూడదు. ఎందుకంటే అతను ప్రజల వాయిస్ అతను వినిపించాలన్నమాట రేపు పొద్దున కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయన సుదీర్ఘ అనుభవం, ఏది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు మనం చూసాం ఆయన ఏ ప్రతిపక్షాన్ని అణిచివేయలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎలివేట్ అవ్వటానికి చంద్రబాబు ముఖ్యమంత్రిత్వమే కారణం. అప్పుడు స్పీకర్గా ప్రతిభా భారత్ ఉన్నప్పుడు అనేక అవకాశాలు రాజశేఖర రెడ్డికి ఇచ్చేది. రాజశేఖర రెడ్డి కూడా ప్రతిభా భారత్ను ఉద్దేశించి పదే పదే అమ్మ అమ్మ అంటూ ఆయన వాయిస్ బాగా బలంలోకి తీసుకువెళ్ళటం ద్వారానే రాజశేఖర రెడ్డికి అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హీరో వర్షిప్ వచ్చి అదే ముఖ్యమంత్రి పీఠానికి అతనికి దగ్గర చేసింది. రాజశేఖర రెడ్డి ఏమనేవాడంటే అసెంబ్లీ సమావేశాలు 100 రోజులు జరగాలని డిమాండ్ చేసేవాడు సంవత్సరానికి. అంటే అన్ని రోజులు జరిగితే నియోజకవర్గ సమస్యలు అంతగా గళం వినిపిస్తుందన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సాగునీరు, తాగునీరు, అక్కడ ఉన్నటువంటి ఉపాధి, ప్రతి నియోజకవర్గ సమస్యలు అక్కడ ప్రతినిధి ఎమ్మెల్యే వాయిస్ రావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 రోజులు జరిగాయి ఏది సంవత్సరానికి నీకు సభా సమావేశాలు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యేసరికి నీకేమైపోయింది, మొత్తం 5 ఏళ్లకు కలిపి కూడా 60 రోజులు జరపలేని పరిస్థితి మనం చూసాం. తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎంత అభాసుపాలైందో సభ కవరేజ్కే కొన్ని ఛానల్స్ని అలౌ చేయని పరిస్థితి, బ్యాన్ చేశారు. ఏది 2-3 ఛానల్స్ రావడానికి వీల్లేదు. ప్రతిపక్ష నాయకుడే కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చేసిన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇది కౌరవ సభగా మారింది, మళ్ళా గౌరవ సభ అయితేనే తప్ప అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసాడు. మనం చూసాం ఆయన భార్యను ఎలా అవమానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 8 టర్ములు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే 40 ఏళ్ళు అసెంబ్లీలో ఉన్నాడు ఆయన. అలాంటి మనిషిని కన్నీళ్లు పెట్టుకుని వీళ్ళు బయటికి పంపించారంటే ఆ సభ ఏ విధంగా అభాసుపాలైందో మనం చూసాం. తమ్మినేని సీతారాం ఎంత విఫలమయ్యాడో స్పీకర్గా కూడా మనం చూసాం. యాక్చువల్గా ఇది ఒక వ్యూహం నువ్వు అన్నట్టే. ఏది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటే అతనికి కొంత కొరుకుడు పడని వ్యక్తిని స్పీకర్గా చేయడం వ్యూహంలో భాగం. ఇది ఇప్పటిది కాదు, ఇది గత కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి టైం నుంచి మనం చూస్తుంటాం. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి చంద్రబాబు కొడుకుడు పడే వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ చేస్తాడు. మనం చూసాం. ఏది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు స్పీకర్గా ఉండేవాడు రాజశేఖర రెడ్డి టైంలో. ఆయన పీరియడ్ కాక తర్వాత అంతకుముందు ఏం చేశారు, నాదెండ్ల మనోహర్ను కూడా చేశారు. అంటే భాస్కర్ రావు గారికి, నాదెండ్ల భాస్కర్ రావుకి తెలుగుదేశంకి ఉన్నటువంటి వైరుధ్యాల నేపథ్యంలో. అట్లాగే మనం మొన్న టర్మ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరు స్పీకర్, కోడెల శివప్రసాద్. కోడెల శివప్రసాద్కి జగన్కి కూడా కొంత ఇది ఉంటుంది అనమాట. సేమ్ ఎపిసోడ్ ఇప్పుడు రాబోయే సభలో కనుక రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఎవరిని చూడటానికి ఇష్టపడ్డు, ట్రిపుల్ ఆర్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రిపుల్ ఆరే కనుక రేపొద్దున సభాధ్యక్షుడిగా అక్కడ కనుక ఉంటే స్పీకర్గా అసలు జగన్ సభకి వెళ్తాడా? పోయినసారన్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎన్నేళ్ళు వెళ్ళాడు, 2 ఏళ్ళు వెళ్ళినట్టున్నాడు. ఫస్ట్ 2 years సభకి వెళ్ళి ఆ తర్వాత ఏదో వంక పెట్టుకుని ఇక పాదయాత్ర చేస్తానని చెప్పి సభకి వెళ్లకుండా గైర్హాజరై రోడ్డు ఎక్కాడు మనం శివప్రసాద్ పీరియడ్లో. అంటే 2 ఏళ్ళు వెళ్ళాడు, సగం టర్మ్ వెళ్ళాడు సభకి, సగం టర్మ్ ఎగ్గొట్టాడు. ఇప్పుడు అసలు టోటల్ 5 terms ఎగ్గొడతాడా? 5 years ఇక సభకి గైర్హాజరవుతాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే రాబోయే సభ ఎలా ఉంటుంది, ప్రజలందరి దృష్టి కూడా ఈ ఎన్నికలపైన, రేపటి శాసనసభ పైన, అది జరిగే సమావేశాల తీరుతెన్నులపైనే దృష్టి ఉందన్నమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అధోగతి పాలైంది.
అవును. నీకు మనం చూసాం. మ్మ్. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఏ విధంగా అణిచేశారు, ప్రతిపక్షాలను అణిచేశారు, ప్రజా సంఘాలని అణిచేశారు, ఉద్యోగ సంఘాలని అణిచేశారు, మీడియాను కూడా అణిచేశారు. మీడియా పైన కూడా అణిచివేత కదా, ఏది 2-3 ఛానల్స్ పైన ఉక్కుపాదం మోపి అసలు వాళ్ళని దాడులు చేయటం, వాళ్ళపైన కొట్టడం, ఫోటోగ్రాఫర్లను కొట్టడం, జర్నలిస్టులను చంపటం, ఇంత అణిచివేత, ఇంత నిర్బంధకాండ 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం చూడలేదు. అసలు మాజీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టారు కదా 53 రోజులు. మంత్రులు, మాజీ మంత్రుల్ని జైల్లో పెట్టారు. ఏది అచ్చెన్నాయుడు, మరి కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, అవును. మనం చూసాం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా జైళ్ళకి పంపారు. దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడు ఈ జైళ్ళకి వెళ్ళిన వాళ్ళంతా రేపు పొద్దున గెలిచి వెళ్ళారు అనుకో సభకి. ఎందుకంటే సింపతి ప్రజల్లో ఏంటంటే సానుభూతి ఉంటుంది. అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళాడు, 83 రోజులు జైల్లో పెట్టారు, నానా హింస పెట్టిన దీంట్లో అతను రేపు సభకు వస్తే ఎలా ఉంటుంది. కొల్లు రవీంద్ర దారుణం అన్నమాట. కొల్లు రవీంద్ర పట్ల 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు. ధూళిపాళ్ళ నరేంద్ర మరీ అది అన్యాయం. ఏది సంఘం డైరీ చైర్మన్. మనం నీకు కూడా చూసే ఉంటావు, గుర్తుండే ఉంటుంది. ఏది నరేంద్రని జైలుకి తీసుకువెళ్తుంటే నరేంద్ర కూతురు ఆ వాహనం వెంబడి పరిగెత్తుతూ ఉంటుంది దృశ్యం. అది చూసిన ఎవరికైనా కొంచెం కలుక్కుమంటుంది అన్నమాట. ఒక బిడ్డ, ఆడబిడ్డ, వీళ్ళందరూ రేపు సభకు వస్తే, వీళ్ళని సభలో చూడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి హావభావాలు ఎలా ఉంటాయి? అసలు జగన్మోహన్ రెడ్డి సభకు వస్తాడా? అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలుస్తాడా అనేది ఒకటైతే, ఒకవేళ గెలిచినా ఇక్కడ అతి ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్లు ఎవరైతే ట్రిపులర్ అతన్ని కూడా సొంత పార్టీ వ్యక్తిని అరెస్ట్ చేయించి కొట్టడం, అతను పడిన బాధలు, వీళ్ళందరూ రేపు అసెంబ్లీలో ఉంటే సభ అధ్యక్షులుగా ఎవరైతే అధ్యక్ష అనాల్సినటువంటి ట్రిపులర్ ముందు జగన్ ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడా లేదా అనేదే ఒక పెద్ద. వీటన్నిటిలో ఇంకోటి పిఠాపురం నుంచి 1,00,000 పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ కూడా రాబోతుంది. అవును, అసలు విషయం. 4వ భార్యతో ఎలా మాట్లాడతాడు అనేది ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నటువంటి ఒక విషయం. పవన్ కళ్యాణ్ సభలో ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఒకే సభలో ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూర్చునే పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే ముందు పులివెందుల్లో ఆయన గెలిచి వస్తే. వైనాట్ 175 అది కాస్త గాల్లో గెలిచిపోయింది. అవును, వైనాట్ పులివెందులు అనేది వర్కౌట్ అవుతుంది. ఏది ఇవాళ కడప లోక్సభకి షర్మిల కంటెస్ట్ చేయటం, పులివెందుల్లో కూడా రేపొద్దున మరి బీటెక్ రవి వీళ్ళందరూ బలంగా తగులుతున్న పరిస్థితుల్లో అటు సునీత, ఇటు షర్మిల ఇంటింటికి ప్రచారం చేస్తూ అంతొకటి పార్టీకి ఓటేస్తారా, మా చిన్నాన్న కోరిక నెరవేర్చరా అంటూ షర్మిల, సునీత ఎలా తిరుగుతున్నారో. ఇలాంటి పరిస్థితుల్లో ముందు మనం అనుకున్నది జరగాలంటే పులివెందుల్లో గెలవాలి. సో చూద్దాం సార్. మొత్తానికైతే నిజంగా ఇది ఊహించుకుంటేనే కొంచెం అందరికీ ఒక ఉత్సాహం అయితే రేగుతుంది. రేపు పొద్దున ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోవాలి, త్వరలో అసెంబ్లీ మీటింగ్ జరగాలి. మీటింగ్లో ఇదంతా ఎలా ఉండబోతుందని అయితే ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ. నమస్తే.